శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి పరిహారం ఏంటి? శాంతి హోమమా లేక తిరుమల ఆలయ సంప్రోక్షణమా? దీనిపై టీటీడీఓ నిర్వహించిన భేటీలో ఏం తేల్చారు? రేపు జరిగే మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారా? ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నారు? శ్రీవారి ఆలయంలో మొదటిసారి ఇలాంటి అపచారం జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తంగా సంప్రోక్షణ చెయ్యాలా, శాంతియాగం నిర్వహించాలా అనే దానిపై సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదు. ఆలయాన్ని శుద్ధి చేయాలా లేదంటే ప్రసాదాలు తయారు చేసే పోటును శుద్ధి చేయాలా అనే దానిపై కూడా చర్చ సాగింది. తిరుమలలో అన్ని రకాల సేవలు, పూజలు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే జరగాల్సి ఉంటుంది. ఆగమ పండితులు శాంతియాగం చేయాలంటుంటే ప్రధాన అర్చకులు సంప్రోక్షణ చేస్తే చాలంటున్నారు. ఆలయంలో తెలిసి తెలియక చేసే తప్పులకు పరిహారంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఇది మహా అపచారం కాబట్టి శాంతి హోమం చెయ్యాలి అనేది ఓ వర్గం వాదన. అయితే గత నెలలోనే ఆలయంలో పవిత్రోత్సవాలు జరిగాయి. సమర్పణ, ప్రతిష్ఠ, పూర్ణాహుతి కూడా నిర్వహించారు. ఇక కల్తీ నెయ్యి ఉదంతం జూన్లో జరిగింది. పవిత్రోత్సవాలు ముగిశాయి కాబట్టి సంప్రోక్షణ చేస్తే చాలంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు. శాంతియాగం నిర్వహిస్తే ఆర్జిత సేవలను రద్దు చేయాల్సి ఉంటుంది. శ్రీవారి భక్తులు ఆన్లైన్లో 3 నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు కాబట్టి ఆర్జిత సేవలను రద్దు చేయడం అంత సులభం కాదు. దీంతో ఆదివారం నాడు ఆగమ పండితులు ఆలయ ప్రధాన అర్చకులతో మరోసారి భేటీ కానున్నారు ఈవో శ్యామలరావు. ఇక తిరుమల ఆలయంలో కీలక పాత్ర పోషించే జియ్యంగార్ల అభిప్రాయం కూడా తీసుకుని ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ముందుంచి ఆయన సలహా మేరకు ముందుకు వెళ్లనున్నారు. ఇక 1-2 రోజుల్లో విజయవాడలో పీఠాధిపతులతో భారీ సమావేశం నిర్వహించి ఎలాంటి పరిహారం చేయాలో నిర్ణయించనున్నారు చంద్రబాబు. దీనికి కంచి పీఠాధిపతులు కూడా పిలవాలని నిర్ణయించారు. శాంతి యాగం, సంప్రోక్షణలపై అప్పుడే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జరిగిన అపచారానికి పెద్ద ఎత్తున పరిహారం చేశామన్న మెసేజ్ ను భక్తలోకానికి ఇవ్వనున్నారు. ఈ సంఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులకు శిక్ష పడాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఏపీ గవర్నర్ నజీర్ను కలిసిన వైఎస్ షర్మిల సిబిఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.